గతంలో అనేక సందర్భాల్లో మేము వాటర్ రావడం జరిగింది. తాతర వినొచ్చు ఇట్లా ఓ పెళ్ళంటే వచ్చాము, ఓ పేరెంటం అంటే వచ్చాము, ఓ చావంటే వచ్చాము, ఓ పుట్టుకంటే వచ్చాము, గడప గడపకి అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చాము. అన్ని సందర్భాల్లో కూడా మీ వాటికి రావడం జరిగింది. ఫలానా సందర్భంలో రాలేదని చెప్పుకోవడానికి ఏముండదు. మీ వార్డులు ఏ చిన్న సమస్య అయినా సరే వెంటనే రెస్పాండ్ అవడానికి మీ చంద్రకళ అలాగే ఇక్కడ ఉండనే ఉన్నది. ఎన్నిసార్లు రావడం వేరే, ఈసారి రావడం వేరే. ఈసారి దేనికి వచ్చామో తెలుసా? దేనికి వచ్చాం? దేనికోసం వచ్చాం? అన్ని సార్లు వచ్చాం కాబట్టి మీరేం అనడం లేదు. కానీ లేకపోతే పట్టు పకాయించిరా ఈ 5 సంవత్సరాలు ఎక్కడుండేవారా నాయన, ఓట్లయితే మేము గుర్తొచ్చామా అని అడుగుతారు. అంతేనా? అలా అడగాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు, వస్తారు వాళ్ళు కూడా 2 రోజులు. వాళ్ళని అడగాల ఈ 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారమ్మా. అంతేనా? వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు. మనకి మే 13వ తేదీన ఎన్నికలు. మనము 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. మనం ఎన్ని ఓట్లు వేయాలమ్మా? 2 ఓట్లు వేయాలి. మాకు ఫోన్ చేసినట్టున్నారు అందరూ. సౌండ్ గట్టిగా వస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరేంటి ఏదో చెప్పాలి కదా. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోరాడు తిలక్ గారు. చెప్పండి ఒకసారి. అంత కొద్ది స్పీడ్ అయిందా? కొద్ది మజ్జిగేదో తెప్పిస్తా అవుతుంది ఇక్కడ. మీరు చెప్పాలి మన ఎంపీ అభ్యర్థి ఎవరమ్మా? ఎవరమ్మా? పోరాడు తిలక్ గారు. 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా పోరాడు తిలక్ గారు. మీరు నాకు ఓటు వేయడం వల్ల, నన్ను గెలిపించడం వల్ల మీరందరూ అనుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలా వద్దా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా? ఎందుకు కావాలా? ఎందుకు కావాలి? సరే, మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతారు, గట్టిగా చెప్పాలా. మీరు కాదు, ఓకేనా? ఈ మజ్జిగ బ్యాచ్ కాదు, నా కూల్ డ్రింక్స్ బ్యాచ్. మజ్జిగ బ్యాచ్ అంటే మంచి బ్యాచ్. నేను మజ్జిగ తాగుతాను. నేను మజ్జిగ తాగుతానండి. మంచి ఉన్నా కాదా? నేను చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఎన్నిసార్లు చేశారమ్మా? 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు ఆయన. ఎన్నిసార్లు పరిపాలించాడమ్మా? మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 3 సార్లు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 14.5 ఏళ్ల కాలంలో మీరు ఎవరికైనా సరే, ఒక్కరికైనా సరే, ఒక్క రూపాయి అయినా సరే సహాయం జరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను. జరిగిందమ్మా? జరిగిందా? జరిగిందమ్మా? జరిగిందా? జరిగిందా? మీరు గట్టిగా లేకపోతే నేను వస్తాను గట్టిగా. చూసుకోండి మీరు. జరిగిందా? మరగా మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మన హయాంలో మీ ప్రతి కుటుంబానికి మంచి జరిగిందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. నేను జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరిగిందా లేదా? అయిపోయింది మరి మీటింగ్. ఈ మాట చెప్పడం కోసమే ఇన్ని సింగినాథం. దీనికి ఒక ప్రచారము, దీనికి ఒక డీజే, భగవత్ ఏమో భోజనాలు పెట్టడం, మేము వచ్చేమో అలసిపోయినట్టు బిల్డప్ పిచ్చర్లు అక్కడికి వచ్చి కూర్చొని రావడం. ఈ మాట చెప్పడం కోసమే ఇదంతా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీ ప్రతి కుటుంబానికి మంచి జరిగింది.
చంద్రబాబు హయాంలో మన కుటుంబానికి ఏ రకమైనటువంటి సహాయం జరగలేదు. మన కుటుంబాలు బాగుండాలి అంటే, మన ఊర్లు బాగుండాలి అంటే, మన రాష్ట్రం బాగుండాలి అంటే మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని సందర్భంగా